హలో స్టూడెంట్స్, ఇవాళ వీడియోలో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి ఫలితాలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఫలితాలు అనేవి అయితే ఎప్పుడు వస్తాయి అండ్ అంతేకాకుండా సో మనకి ఎక్కువ మార్కులు ఎవరెవరికి వస్తాయి, సో మొత్తం డీటెయిల్స్ అయితే క్లారిటీగా చెప్తాను. సో ఇప్పటికొచ్చి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అనేవి అయితే డైలీగా వస్తూ ఉంటాయి. సో 50,000కి చాలా దగ్గరలో ఉన్నాము. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఒక 200 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తాను. ఇంకా టాపిక్లోకి వచ్చే ముందు సో మన బడికి సంబంధించి మీరైతే సో రిజల్ట్స్ కావచ్చు, లేదంటే ఏమైనా అప్డేట్స్ కావచ్చు, సో ఒకవేళ సో 10th అయిపోయిన తర్వాత ఏమైనా ఎగ్జామ్స్ రాయాలనుకున్నా సరే వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా ఇందులో అయితే ఉంటాయి అనమాట. సో రిజల్ట్స్ కూడా మనకి మెయిన్ వెబ్సైట్లో కూడా కన్నా దీంట్లోనే మీకు ఏంటంటే ముందుగా రిజల్ట్స్ అయితే వస్తాయి. సో దీనికి సంబంధించి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ మనబడి వెబ్సైట్లో అయితే చెక్ చేసుకోండి. సో ఇంకా టాపిక్లు వచ్చేస్తే సో ఆంధ్రప్రదేశ్ 10వ తరగతికి సంబంధించి సో ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అయితే కంప్లీట్ అయిపోయాయి. సో రిజల్ట్స్ గురించి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు కదా. అయితే దానికి సంబంధించి మనకి ఒక చిన్న అప్డేట్ రావడం జరిగింది. సో అప్డేట్ ఏంటంటే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో 10వ తరగతికి సంబంధించి మూలాంకనం అంటే పేపర్ కరెక్షన్ ఏదైతే ఉందో అది వచ్చేసి ఏంటంటే ఈ నెల 8వ తారీఖుతో అయితే కంప్లీట్ అవుతుంది అనమాట. సో 8వ తారీఖుతో పేపర్ కరెక్షన్ అయితే కంప్లీట్ అయిపోతే సో మనకి వారం 10 రోజుల్లోని సో రిజల్ట్స్ అనేవి అయితే సో ఆన్లైన్లో అయితే అప్లోడ్ చేస్తారు. సో వన్స్ ఆన్లైన్లోని రిజల్ట్స్ అనేవి అయితే అప్లోడ్ చేసేస్తే సో మనకి 10th క్లాస్ సంబంధించి సో రిజల్ట్స్ అనేవి అయితే వచ్చేస్తాయని చెప్పేసి సో వాళ్ళు చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఎలా చూసుకున్నా ఏప్రిల్ 2వ వారం కానీ లేదంటే 3వ వారంలో కానీ సో మనకైతే ఫలితాలు అయితే వస్తాయి. సో మనకి పేపర్ కరెక్షన్ అయితే 8వ తారీఖు అన్నారు కాబట్టి సో పేపర్ కరెక్షన్ చాలా నీట్గా చాలా క్లీన్గా అయితే చేస్తున్నారనమాట. సో మనకి ఏంటంటే సో ప్రతి ఒక్కరికి ఏదైతే అటెంప్ట్ చేస్తారో అటెంప్టింగ్ మార్క్స్ అయితే పడుతున్నాయి. అండ్ అంతేకాకుండా సో ఎవరైతే కరెక్ట్ మ్యాటర్ అయితే ఉంటుందో సో వాళ్ళకి సో 1 మార్కు 2 మార్కులు అయితే తగ్గించట్లేదు. సో ఎన్ని మార్క్స్ అయితే పడతాయి ఆ క్వశ్చన్కి సో అన్ని మార్క్స్ అయితే వేస్తున్నారు. అండ్ క్వశ్చన్కి రిలేటెడ్గా రాస్తే సో ఖచ్చితంగా ఈసారి నుంచి అయితే మార్క్స్ అయితే వేస్తున్నారు అనమాట. సో కాబట్టి మీకు క్వశ్చన్కి రిలేటెడ్గా రాస్తే సో ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ అయితే పడతాయి. అలా కాకుండా ఏదో సోది రాస్తే సో వాళ్ళ మార్క్స్ అయితే వెయ్యరు. సో కాబట్టి అది హ్యాండ్ రైటింగ్ అలాంటివి అయితే చెక్ చేయరు. కానీ సో మనకి ఆ క్వశ్చన్కి రిలేటెడ్గా ఆన్సర్ ఉందా లేదా సో ఈ ప్రాసెస్ చేసినా సరే 5-6 మార్కులు అయితే వేయడం అయితే జరుగుతుందన్నమాట. సో కాబట్టి ఇది ఇవాళ వీడియో. సో మనకి ఆంధ్రప్రదేశ్ 10th ఫలితాలు అయితే సో మనకి ఏప్రిల్ 2వ వారం లేదంటే 3వ వారంలో ఖచ్చితంగా అయితే వచ్చేస్తాయి అనమాట. సో పేపర్ కరెక్షన్ అయితే 8వ తారీఖు అయితే కంప్లీట్ అయిపోతుంది. సో వీడియో నచ్చి ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. సీ నెక్స్ట్. Thanks for watching and Jai Hind.